హలో గైస్, వెల్కమ్ టు పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలిసీ 2024 యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అలాగే కౌన్సిలింగ్ అంటే ఏంటి, అలా అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అనేది వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇష్టం మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ టీఎస్ పాలిసీ నుంచి చిన్న రిలేటెడ్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇక వీడియోకి వెళ్తే మెయిన్గా అయితే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటని ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా అయితే టీఎస్ పాలిసీ వాళ్ళు అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా మెయిన్గా ఇంకా డీటెయిల్గా అయితే ఇంకా చేయాలి. ఈ డేట్స్ అయితే కంపల్సరీ అయితే మీకు కౌన్సిలింగ్ అయితే జరిగిద్ది. ఈ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ డేట్ చూసుకున్నట్టయితే June 20 నుంచి అయితే మీకు కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. లేక June 20 స్టార్ట్ అయినాక కౌన్సిలింగ్ మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ అయితే మీకు కాలేజెస్ పెట్టుకుని వెబోషన్స్ అయితే June 22 అయితే స్టార్ట్ అయ్యింది. ఆ యొక్క వెబోషన్స్ June 22 స్టార్ట్ అయితే మీకు వెబోషన్స్ పెట్టుకున్న తర్వాత June 30కి అయితే మీ యొక్క సీట్ అలాట్ అయితే జరిగింది. ఆ యొక్క సీట్ అలాట్ జరిగినాక మీ యొక్క ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే July 7th అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వెబోషన్స్ పెట్టుకుంటే July 9th నుంచి అయితే మీ యొక్క వెబోషన్స్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ July 13th అయితే మీ యొక్క సీట్ అనేది అలాట్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్నల్ ఏమైనా స్లైడింగ్ చేసుకోవాలంటే July 21st అయితే మీ యొక్క ఆప్షన్స్ అనేది ఇంటర్నల్ స్లైడింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంకా పాలిసెట్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ మేము డిప్లొమా చదువుకోవాలంటే ఆ యొక్క ఎవరైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ అని చేసి కొన్ని సీట్లు ఖాళీ అయితే వాళ్ళకైతే ఒక స్పాట్ అడ్మిషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ అనేది మనీ కట్టి అయితే మీరైతే సీట్ అయితే కొనుక్కోవాలి. ఇది అయితే పాలిసెట్ అయితే అఫీషియల్ అయితే రిలీజ్ చేశారు. ఇది కౌన్సిలింగ్ డేట్స్ అయితే అవి. నెక్స్ట్ చూసుకుంటే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే, కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, మీ యొక్క రిజల్ట్స్ వచ్చినాక తర్వాత నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రిపోర్టింగ్ చేసి జాయిన్ అయిన వాటికి ఉన్న ప్రాసెసే కౌన్సిలింగ్ అని అంటారు. ఇక కౌన్సిలింగ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే, మెయిన్గా ఫస్ట్ చూసుకున్నట్టే ఇక్కడ మీకు కౌన్సిలింగ్ డేట్ అయితే ఫస్ట్ 20 ఉంది కాబట్టి ఆ యొక్క 20 డేట్ నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఏమంటే మీకు ఒక స్లాట్ బుకింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వస్తున్నామని మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క స్లాట్ బుకింగ్లో మీరు ఏ డేట్ని అయితే ఒక డేట్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఎక్కడైతే డిస్టిక్లో మీకు దగ్గరగా ఉందో ఆ యొక్క ప్లేస్కి పోయి అక్కడ హెచ్ఎల్సి సెంటర్కి అనేది వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక మీకు లాస్ట్కి వెళ్ళే ముందు మీకు పాస్వర్డ్ అనేది మీ యొక్క పాలిసెట్ ఎగ్జామ్కి ఎంటర్ ఎగ్జామ్ ఫస్ట్ ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అయితే ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది. ఆ యొక్క పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు మీ యొక్క లాగిన్ ఐడి, మీ యొక్క జనరేట్ అయిన పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మీకు ఏదైనా మీరు పెట్టుకున్న కాలేజీలో మీకు ఇష్టమైన ఒక 10 పెట్టుకొని మీ యొక్క బ్రాంచ్ ఏదైనా ఇష్టమైన బ్రాంచ్ కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ యొక్క ఇచ్చిన ఆప్షన్స్ కొన్ని ఇక్కడ ఇచ్చిన డేట్ ప్రకారం అయితే మీకు సీట్ అయితే June 30కి అయితే అలాట్ చేస్తారు. కాబట్టి మీ ఇచ్చిన ఏదైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు అఫీషియల్స్ ఏదో ఒక పర్టికులర్ కాలేజ్ అయితే మీకు అయితే అలాట్ అయితే చేస్తారు. ఆ యొక్క అలాట్ అయిన కాలేజీలో అయితే మీ అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకోవాలి. మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంతైతే పేమెంట్ మీకు కట్టాలి ఉందో ఆ యొక్క పేమెంట్ కట్టి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ను జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆ కాలేజ్ నాకు వచ్చింది, ఆ కాలేజ్ నచ్చలేదంటే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ మీరైతే మళ్ళీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ మీ స్లాట్ బుకింగ్ ఏముండదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు. ఫస్ట్ వచ్చిన ఏదైతే మీకు జనరేటెడ్ పాస్వర్డ్ అది ఇచ్చి మీ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోకుండా స్లాట్ బుకింగ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళైతే సెకండ్ కౌన్సిలింగ్ మీ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళైతే నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఏం అవసరం డైరెక్ట్ మీ యొక్క ఆప్షన్స్ అయితే పెట్టుకొని నెక్స్ట్ ఇంకో కాలేజ్ అయితే వస్తుంది. ఆ యొక్క కాలేజ్ వచ్చినాక ఫస్ట్ కాలేజ్ అయితే మీకైతే ఉంటుంది. సెకండ్ కాలేజ్ ఏదైతే వస్తుందో ఆ యొక్క సెకండ్ కాలేజీలో మాత్రమే మీకైతే పర్మనెంట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఒక కాలేజ్ వచ్చి ఆ యొక్క కాలేజ్ నచ్చకపోతే సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మీకు ఇంకో కాలేజ్ పెట్టుకున్నాను అనుకో, ఆ యొక్క ఏదో కాలేజీలో ఒక పర్టికులర్ కాలేజీలో సీట్ వచ్చిందనుకో
ఫస్ట్ ఉన్న కాలేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అది దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళాలా వద్దని అది అనేది మీ ఇష్టం. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ మీకు అంటే సెకండ్ ప్రపంచంలో ఏదో ఒక సీట్ అలాట్ అయింది అనుకో ఏదో ఒక కాలేజీలో, ఆ యొక్క మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే సీట్ అలాట్ అయిందో ఆ యొక్క సీట్ అనేది మీకు పర్మనెంట్ అయితే అయింది. నెక్స్ట్ ఆ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క రిపోర్టింగ్ అయితే చేయాలి. ఇలా అయితే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలామంది మిస్టేక్ చేసిందంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినా మీకు ఒక ఫామ్ అయితే ఇస్తుంది. ఆ యొక్క ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే నింపాలి. లాస్ట్కి చూసుకుంటే మీ యొక్క కొన్ని ఉంటాయి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఆధార్ కార్డు, మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అట్టుండి దాని పక్కన బాక్సులు అయితే ఉంటాయి. ఆ యొక్క బాక్సులు అయితే ನೀವು టిక్ పెట్టుకోవాలి, ఏమైతే ఫిల్ అయితే చేయండి. ఆ యొక్క మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అక్కడ అఫీషియల్స్ చేస్తారో వాళ్ళైతే మీకు ఆడ ఏమేమి ఉన్నాయో ఆ యొక్క టిక్ అయితే వాళ్ళు అయితే చేసుకుంటారు. మీరైతే వాటిని అయితే ఏం చేసుకుని పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్ అయితే చేయండి. ఇదిగాసి వాళ్ళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయితే కానీ టీఎస్ పాలిసీ నుంచి రిలేటెడ్ వీడియో మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తారు.